మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అట్లా కవిత రాజీనామా విషయం అయితే ఏంది, అట్లాగే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మహాత్మా గాంధీ గ్రామీణ యోజన పథకం పేరు మార్పు విషయం పైన, అట్లాగే కవిత కొత్త పార్టీ పైన కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మండలిలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే కవిత రాజీనామా విషయానికి వచ్చినప్పుడు ఆమె ఎమోషనల్గా రాజీనామా చేసింది. నా బాధ్యతగా నేను ఆమెను రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కూడా చెప్పాను. కానీ ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించింది. తాను భావోద్వేగంతో చేసిన, అంటే ఎమోషనల్గా చేసిన రాజీనామా కాదు ఇది, నాకు చాలా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి, పార్టీలో అన్యాయం జరుగుతుంది అని చెప్పి తనతో చెప్పిందని చెప్పేసి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. దాంతోపాటుగా గతంలో తన పిఏతో రాజీనామా పత్రాన్ని పంపించింది, దాన్ని నేను తీసుకున్నాను. అట్లాగే మొన్న మండలికి వచ్చినప్పుడు కూడా ఆమెకు రాజీనామాకు చేయాల్సిన అవసరం ఏముంది, కారణాలు ఏంటనేది కూడా అడిగి తెలుసుకున్నాను. ఆమె పలు కారణాలు చెప్పింది. అట్లాగే రాజీనామా విషయం ఆమె వ్యక్తిగత విషయము, దాంతో నేను సర్ది చెప్పాను. ఇంకా 2 ఏళ్ల కాలం ఉంది కాబట్టి రాజీనామా చేయొద్దు, అట్లాగే ఉండండి అని చెప్పేసి చెప్పినా కూడా ఆమె తన రాజీనామాను వెనక్కి తీసుకోవడానికి ససేమిరా అంది. కాబట్టి నేను రాజీనామాను కూడా ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న కౌన్సిల్లోకి వచ్చినప్పుడు కూడా కన్నీళ్ళు పెట్టుకొని మాట్లాడింది. తనకు పార్టీలో జరుగుతున్న అన్యాయము, అట్లాగే వ్యక్తిగత విమర్శలు కూడా నా పైన చేస్తున్నారు, పార్టీలో లేకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, నా పైన కుట్రలు చేస్తున్నారని కూడా చెప్పినట్టుగా చెప్పారు. దాంతోపాటుగా కొత్త పార్టీ విషయం పైన కూడా విలేకరులు అడిగినప్పుడు కూడా రాష్ట్రంలో అంటే కొత్త పార్టీకి ఛాన్స్ లేదు, కొత్త పార్టీ పెట్టి పార్టీని నడపడం అంటే అంత సులువుగా కాదు. గతంలో చిరంజీవి, దేవేందర్ గౌడ్, అట్లాగే ఆలే నరేంద్ర కూడా చాలామంది, విజయశాంతి కూడా పార్టీ పెట్టారు. వాళ్ళందరూ కూడా పార్టీని సక్సెస్ఫుల్గా నడిపించలేకపోయారు. ఇప్పుడు తెలంగాణలో కూడా కొత్త పార్టీ అంటే ఆవశ్యకత లేదు, ఒకవేళ పార్టీ నడపడం అంత ఈజీ కాదు అని చెప్పేసి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడిన సందర్భం ఉంది. దాంతోపాటుగా ఎక్కువగా అంటే మండలిలో ప్రతిపక్షాలకు ఎక్కువ సమయం ఇవ్వట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా వాకౌట్ చేయడం జరిగింది. మాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు, మేము ముఖ్యమంత్రి పైన విమర్శలు చేసినప్పుడు, ప్రభుత్వం పైన విమర్శలు చేసినప్పుడు మా మైక్ కట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వాకౌట్ చేసిన సంగతి కూడా అడిగినప్పుడు కూడా మేము చాలా సందర్భాల్లో కూడా ప్రతిపక్షాలకి ఎక్కువగా సమయం ఇచ్చాము. ఎందుకంటే ప్రతిపక్షాలు ఏవైతే ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు కంపల్సరీగా మండలిలో కానీ శాసనసభలు కానీ ఉండాలి. వాళ్ళు ప్రజా సమస్యలు లేవనెత్తినప్పుడే ప్రభుత్వం కూడా వాళ్ళు చేసిన తప్పులు కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వివిధ రకాల సమస్యలపైన ప్రతిపక్ష పార్టీలే మెయిన్గా గొంతెత్తే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎక్కువ సమయం ఇచ్చామని చెప్పేసి కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. అట్లాగే సభ్యులు కూడా సభలలో 2 సభలలో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు భాషను కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆవేశంగా మాట్లాడినప్పుడు కానీ, ఇతరపైన విమర్శలు చేసినప్పుడు కానీ సద్విమర్శలు ఉండాలి, కానీ వ్యక్తిగతంగా విమర్శలు ఉండకూడదు. అట్లాగే ఈ సభలో కూడా చాలా అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా వాడారు. అట్లాంటి భవిష్యత్తులో కూడా వాడకుండా ఉండాలి. సభ్యులు ఒక రోల్ మోడల్గా ఉండాలి. కాబట్టి వీళ్ళు ఇట్లాంటి భాష మాట్లాడకుండా వాళ్ళ భాష తీరును కూడా మార్చుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అట్లాగే భవిష్యత్తులో పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగే అవకాశం ఉంది. అది కనుక జరిగితే మండలిలో 10 సీట్లు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అట్లాగే హైదరాబాద్లో కూడా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణ పరిస్థితులను చక్కదిద్దడానికి, ఢిల్లీ లాంటి తరహా పరిస్థితులు కూడా మన రాష్ట్రంలో అట్లాగే హైదరాబాద్లో రాకుండా ఉండడానికి పొల్యూషన్ కంట్రోల్ పైన కూడా ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అట్లాగే ఎన్నికల్లో డబ్బులు ఇచ్చేవాడు ఉన్నాడు, తీసుకున్నవాడు ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసుకున్నట్టే కొందరు సర్పంచ్లు కూడా కోట్ల రూపాయలు పెట్టి సర్పంచ్గా పోటీ చేసి గెలవడం జరిగింది. మెదక్ జిల్లాలో కూడా ఒక సర్పంచ్ 12 కోట్లు కూడా ఖర్చు పెట్టి సర్పంచ్గా గెలిచిన విషయం కూడా మనం తీసుకున్నాం. అయితే ఎన్నికల్లో డబ్బులు పంపిణీ కూడా ఎక్కువ అవుతుంది, డబ్బు ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. జనాలకు డబ్బులు పంచి ఎలక్షన్లో గెలుస్తున్నారు. వాళ్ళు పంచే వాళ్ళు ఉన్నప్పుడు కూడా తీసుకుంటున్నారు, ప్రజలు కూడా తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎవరికైతే ఓటేయాలో వాళ్ళకే వేస్తున్నారు. డబ్బు పంపిణీ అంటే ఎలక్షన్లో కూడా డబ్బు ప్రభావం కూడా చాలా కనిపిస్తుంది. అదంతా కూడా మారాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఈ భారతదేశంలో గాంధీ జాతిపితగా ఉన్నారు. అట్లాంటి వ్యక్తి పైన ఒక గ్రామీణ
గ్రామీణ రోజ్గార్ యోజన పథకం జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాని పేరు మార్పు పైన కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గాంధీ మనకు స్వాతంత్ర సమరయుధంలో గాంధీ కీలకంగా పనిచేశారు, జాతిపితగా మనం ఇప్పుడు కొలుస్తున్నాము. అట్లాంటి వ్యక్తి పేరు మార్పుపై అవసరం ఏమొచ్చింది, అదే పేరు మార్చి అదే పథకాన్ని మళ్ళీ కొనసాగించడం పైన కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వం వచ్చినా కూడా పలు సంక్షేమ పథకాల పేర్లు మారుస్తారు. కానీ జాతీయ స్థాయి అట్లా ప్రపంచంలోనే ఒక మహోన్నత వ్యక్తి పేరు పైన ఉన్న పథకాన్ని ఆ పేరు మార్చడం పట్ల కూడా ఆయన కొంత అసంతృప్తిని అయితే పిలిపించడం జరిగింది. అయితే చాలా విషయాలు కూడా జర్నలిస్టులతో వీళ్ళు పంచుకున్నప్పుడు కూడా జర్నలిస్టులు కూడా సమాజంలో బాధ్యతాయుతంగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. కొన్ని అంటే ఫేక్ వార్తలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కొంచెం నియంత్రణ ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పారు. అట్లా మొత్తానికి సభ్యులు కూడా సభలలో ఇరు సభలలో కానీ బయట ఉన్నప్పుడు కానీ సభ్యులు ఎవరైతే ఉన్నారో నాయకులు ప్రధానంగా రాజకీయ నాయకులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తమ భాషను కూడా కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పేసి కూడా అందరికీ సూచించానని చెప్పారు. ఈ సభలో కూడా చాలా పలు సందర్భాల్లో కూడా అటు ప్రతిపక్షాలు కానీ ఇటు అధికార పక్షాలు కానీ కొంచెం వాగ్వాదం జరిగినప్పుడు కూడా సభలో వాళ్ళు మాట్లాడే తీరు కూడా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించానని కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్లో చెప్పడం జరిగింది. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, శాసన మండలి నుంచి.